అమరావతి క్యాపిటల్ సిటీలో అంటే గ్రామ కంటా లోపల ఉన్న రోడ్లు కానీ డ్రైన్స్ కానీ డ్రింకింగ్ వాటరు సివరేజ్ వాటరు వీటిలన్నిటినీ రెక్టిఫై చేయడం కోసంగా 904 కోట్లతో ఈరోజు అథారిటీ అప్రూవ్ ఇచ్చింది. ఆ 29 గ్రామాల్లో వాటర్ సప్లైలో ప్రజెంట్ 30% షార్టేజ్ ఉంది. అదేవిధంగా సివరేజ్ ఏదైతే యూజ్డ్ వాటర్ ఉందో దాన్ని ప్రాపర్గా ట్రీట్ చేసి బయటికి పంపించడంలో 100% గ్యాప్ ఉంది. అదేవిధంగా రోడ్స్లో 40% రోడ్స్ గ్యాప్ ఉంది. అదేవిధంగా స్ట్రీట్ లైట్లో ఒక 10% గ్యాప్ ఉంది. ఆపరేషన్ మెయింటెనెన్స్ 7 years అంటే వాటన్నిటిని ఎవరైతే కాంట్రాక్ట్లు చేస్తారో 7 సంవత్సరాలు వాళ్ళు మెయింటైన్ చేసేదానికి ట్యాక్సెస్కి వెంటనే టెండర్లు పిలిచి వర్క్ టేకప్ చేయడం జరుగుతుంది. మంగళగిరిలో గోల్డ్ క్లస్టర్ ఒకదాన్ని ఏర్పాటు చేయాలని ప్రపోజ్ చేయటం, దాని మీద సిఆర్డీఏకి యాక్చువల్గా ల్యాండ్ పుల్లింగ్ దాని మీద యాక్చువల్గా చేయమన్నారు. అక్కడ జెమ్స్ అండ్ జ్యువెలరీస్ పార్క్ పెట్టేటట్టుగా 78.01 acresలో ఇది కంప్లీట్ అయిపోతే దాదాపు 20,000 మందికి జాబ్స్ వస్తాయి డైరెక్ట్గా. ల్యాండ్ పుల్లింగ్కి ల్యాండ్ తీసుకున్న అసైనీస్ దగ్గర వాళ్ళకి తిరిగి ప్లాట్లు ఇచ్చినప్పుడు వాళ్ళ సర్టిఫికేట్లో అసైన్ అయితే అసైనీస్ అని, పట్టా ల్యాండ్ ఇచ్చిన వాళ్ళైతే పట్టా అని రాస్తున్నారు. దానివల్ల ఎవరికైతే అసైన్ అని రాస్తారో వాళ్ళ ల్యాండ్ వాల్యూ తక్కువ ఉందని వాళ్ళందరూ యాక్చువల్గా రిక్వెస్ట్ చేయడం జరిగింది ముఖ్యమంత్రి గారిని. ముఖ్యమంత్రి గారు వెంటనే అసైన్ అనే పదాన్ని తీసేయమన్నారు. దాన్ని తీసేటట్టుగా ఇవాళ అథారిటీ సిఆర్డీకి యాక్చువల్గా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అమరావతి రాజధాని వాళ్ళు ఎన్ని చెప్పినా రేపు March 31st 4,000 హౌసెస్ కంప్లీట్ చేసి అధికారులకు ఇచ్చేస్తున్నాం. వాళ్ళకు కూడా తెలుసు, అందుకని వాళ్ళు ఏదో ఒకటి అనాలంటున్నారు. ఇప్పుడు వర్షాలు ఉన్నాయి కాబట్టి కొద్దిగా వర్క్ డిస్టర్బెన్స్ ఉంది. ఆల్రెడీ 11,000 మంది వర్క్ చేస్తున్నారు. వర్క్ ఎంతో వేగవంతంగా జరుగుతుంది. వచ్చి చూడమనండి, వచ్చి చూస్తే తెలుస్తుంది, ఊరికే మాట్లాడటం కాదు.